ఇది బ్యానర్ ఐటమ్గా రావాలి అన్ని పత్రికలలో కానీ రాసుకురాలి. ఇంకెంతమంది సావాలి? పేద పిల్లల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం. రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు. ఇప్పటికే వాంకిడి గిరిజన విద్యార్థిని శైలజ మృతి. మగునూరు స్కూల్లో మరోసారి విద్యార్థులకు అస్వస్థత. 20 మంది విద్యార్థులు ఆసుపత్రికి తరలింపు. ఈ నెల 20న అదే స్కూల్లో ఘటన. వంట ఏజెన్సీ తొలగింపు, కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. తాజాగా మరో ఘటనతో ఆందోళనలో విద్యార్థులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలో వరుస ఘటనలు. అసలేం జరుగుతుందని తల్లిదండ్రుల్లో భయం. విద్యాశాఖ మంత్రి ఎక్కడ? సాంఘిక సంక్షేమ శాఖ ఏం చేస్తుంది? ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులు, మౌనంగా పాలకులు. ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి? హరీష్ రావు. ఓ తల్లిగా నా మనసు కలిచివేసింది. కవిత. మళ్ళీ అదే నిర్లక్ష్యం. పసిపిల్లల ప్రాణాలు పోతున్నా పట్టించుకొని వైనం. అది గురుకులాలమైన, గిరిజన ఆశ్రయమైన, ఆఖరికి ప్రభుత్వ పాఠశాలైన సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం పసివాళ్ల ప్రాణాల మీదకు తీసుకువస్తుంది. ఒకే చోట పదే నిర్లక్ష్య వైఖరి కనబడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నారాయణపేట జిల్లా మగనూరు జెడ్పీటీసీ పాఠశాలలో మరొకసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్న భోజనం చేసిన 20 మంది విద్యార్థులకు వాంతులై తీవ్ర అస్వస్థతకు గురి కావడం సంచలనంగా మారింది. సీఎం సొంత జిల్లాలోని ఘటన ఇది. ఇక్కడ మగనూరు పాఠశాలలో ఫుడ్ పాయిజన్కు గురై ఇబ్బంది పడుతున్న విద్యార్థిని చూడవచ్చు. ఇక్కడ విద్యార్థులను ఆసుపత్రికి తరలిస్తున్న సిబ్బందిని కూడా చూడవచ్చు. ఇది సీఎం గారి సొంత నియోజకవర్గం. సీఎం గారి సొంత నియోజకవర్గంలో లగిచెర్ల ఘటనతోటి గిరిజనులను కొట్టి చంపారు. ఓ 16 మందిని జైలు వేసిండ్రు, ఓ 300 మందిని చిత్రహింసలకు గురి చేసిండ్రు. ఒక 3 మండలాల్లో ఉన్న ప్రజల మీద ఎఫ్ఐఆర్లు అయినాయి, 3rd డిగ్రీలు ప్రయోగించిండ్రు, వాళ్ళ మాన ప్రాణాల మీద కూడా దాడులు చేసిండ్రు. అది మరొక ముందే సీఎం గారి నియోజకవర్గంలోనే ఇట్లా పిల్లలు జిల్లా నియోజకవర్గం కాబట్టి జిల్లా ఇది. ఈ జిల్లా సొంత జిల్లా కదా, ఇట్లా పిల్లల ప్రాణాలు పోతున్నాయి. అంటే సీఎం గారికి ఎంత ఫోకస్డ్గా పనిచేస్తుందో అర్థం చేసుకోండి. రాష్ట్రం మీద ఎట్లాగూ ఫోకస్ లేదు. కనీసం నీ సొంత జిల్లా మీద, సొంత నియోజకవర్గం మీద, సొంత ఊరు మీద నన్న సోయి ఉండద్దా? గీకమానంగా విద్యార్థులు అస్వస్థ పాలై ప్రాణాలు కోల్పోతుంటే విద్యాశాఖ మంత్రి మీరే. ఆ మాత్రం సోయి లేకపోతే ఎట్లా? మళ్ళీ పోయి ఢిల్లీలో పొర్లు దండాలు పెడతా అంటివి. ఢిల్లీలో ఆ మెట్టు ఈ మెట్టు, ఏ మెట్టు ఎక్కుతానో, ఎందుకు ఎక్కుతానో మీకు అర్థమవుతుందో, మాకు అర్థమవుతుందో ఎవరికి అర్థమవుతలేదు. రాష్ట్రంలో ఒక్క అధికారన్నా సక్రమంగా పనిచేస్తున్నాడా? ఒక వారంలో 2 సార్లు ఇట్లా పిల్లలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందా? ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, బీజేపీ నాయకులు ఎక్కడ పోయినారు? ఇప్పుడు లగిచెర్ల ఇష్యూను మర్చిపోవడానికి మూసీలో నిద్ర చేసిండు. లగిచెర్ల ఇష్యూను మర్చిపోవడానికి ప్రజలు, లగిచెర్ల ఇష్యూ నుండి, లగిచెర్ల సమస్య నుండి ప్రజలను డైవర్ట్ చేయడానికి బీజేపీ నాయకులు మూసీ దగ్గర నిద్ర చేసిండు. హైడ్రాను మర్చిపోవడానికి, హైదరాబాద్లను మర్చిపోవడానికి ఇదే ముత్యాలమ్మ తల్లి విగ్రహం పడగొట్టినని దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేసిండు. సరే, మూసీ బాధితులను ఆదుకున్నారా? అది లేదు. ముత్యాలమ్మ గుడి మళ్ళీ ఏమైనా కట్టించిందా? అది లేదు. ఇప్పుడు ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మళ్ళీ వేషం కడతారో కూడా చూస్తాం. నిజంగా మీకు ఇప్పుడు కనుక బీజేపీ నాయకులకు, ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారు కావచ్చు, మా కిషన్ రెడ్డి గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, మొత్తం మీరు అందరు నిజంగా మీకు తెలంగాణ ప్రజల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ హాస్టల్లో నిద్రపోరు. ఇప్పుడు మీరు మూసి నిద్ర కాదు, హాస్టల్ నిద్రలు చేయండి, ఇదే పాఠశాలల్లో నిద్రలు చేయండి, ఈ మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనండి. ఆ అంతటిని మీరు ఒక సక్రమంగా చేసేదాకా తీసుకురండి. ఆ సమస్యను పరిష్కరించి అక్కడ నాణ్యమైన భోజనం పెట్టేదాకా మీరు అక్కడే నిద్ర చేయండి. ఇప్పుడు తెలుస్తుంది మీరు ప్రజల పక్షాన ఉన్నారా, రేవంత్ రెడ్డిని కాపాడడానికి ఉన్నారా అనేది ఇప్పుడు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి అభిమాన సంఘానికి బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నట్టు కనబడుతున్నది. ఈ ఇష్యూల మీద మీకు నోరు రాదా? విగ్రహాల మీద ఓకే, మన దేవుళ్ళే, విగ్రహాలను కొడితే ఇట్లా పోయి అక్కడ లొలి ఎత్తారు, లొలి పుట్టిస్తారు, ఛానళ్ళన్నిటినీ ఎగేసుకొని ఉరుకుతారు. మరి ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు కదా పిల్లలు.
ఒకే వారంలో 2 సార్లు పిల్లలు ఆసుపత్రుల్లో పడ్డారు కదా. వీటి మీద మాట్లాడబుద్ధి కాదు మీకు? ఎవరి కోసం మిమ్మల్ని ఎన్నుకున్నది? విగ్రహాల కోసం ఎన్నుకున్నామా, మనుషుల కోసం ఎన్నుకున్నామా? ఖచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ, ఇక్కడ ఉన్నది బీజే కాంగ్రెస్ ఉన్నది ఇక్కడ. ఇక వీటి మీద ఈ బాధల మీద మాట్లాడరు, ఈ ఘటన మీద మాట్లాడరు. బీజేపీ వాళ్ళు స్పందించరు దీన్ని అసలే. మాకేం అవసరం లేదన్నట్టు అనుకుంటారు. ఇంకా ఇది మర్చిపోవడానికి ఇంకో కొత్త వేషం కడతారు చూడు మీరు.